హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ నేను మీ ముందుకు హిందీ లేకపోతే బాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిలిం చావా గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, రోజు అడిగేదే, ఒక్క లైక్. మీరు చేసే ఒక్కొక్క లైక్ ఇలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చేరడానికి ఎంతో హెల్ప్ అవుద్ది, మాకు హెల్ప్ అవుద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. చావా కథ విషయానికి వచ్చేటప్పటికే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు, ఈయన కూడా ఛత్రపతి అనే పిలుస్తారు, ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈయన కథ మీద ఈ సినిమా రూపొందించడం అయితే జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్గా లక్ష్మణ్ ఉటేకర్. బాలీవుడ్ అంతా ఇప్పుడు ఈయన్ని సపోర్ట్ చేసే పనిలోనే ఉంది. మొత్తం మీడియా, ఇన్స్టాగ్రామ్లు వాటిల్లో లక్ష్మణ్కి లో యాంగిల్స్ లేపే పనిలోనే ఉన్నారు. అదేంటంటే, ఎందుకంటే అలాగంటే, ఒక ఆఫీస్ బాయ్గా ఈయన తన కెరీర్ స్టార్ట్ చేసి, దాని తర్వాత కెమెరామెన్ అయ్యి, దాని తర్వాత డైరెక్టర్ అయ్యి, ఇవాళ ఇంత పెద్ద బడ్జెట్ లేకపోతే ఇంత పెద్ద ప్రోడక్ట్ అయినా చావాని డైరెక్ట్ చేసే రేంజ్కి ఆయన వచ్చాడు అనమాట. ఈ సినిమా ప్రొడ్యూసరు మొన్న మధ్య లేటెస్ట్ సెన్సేషన్, హిందూ నుంచి మధ్యకాలంలో వచ్చిన ఒకే ఒక బ్లాక్ బస్టర్ స్త్రీ 2 డైరెక్టరు ఆయనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించారనమాట. సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికే, శివాజీ గారు కాలం చేసిన తర్వాత ఔరంగజేబ్కి ఇంకొక ఛాన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అన్నట్టు ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసింది, ఔరంగజేబ్ క్యారెక్టర్ని అక్షయ్ ఖన్నా చేశారు. ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఎందుకంటే సినిమాలో ఎవరెవరు రివ్యూల్లో ఎవరెవరు ఏం చెప్పారో, విక్కీ కౌశల్ని ఎంత పొగిడారో ఆ విషయాలన్నీ నాకు తెలియదు. కానీ నాకు నెంబర్ 1 విక్కీ కౌశల్ ఎంత ప్రాణం పెట్టి, ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎంత కష్టపడి చావా సినిమాలో చేశాడో, అతని స్క్రీన్ ప్రజెన్స్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా చేశాడు. ఆయనకి ధీటుగా చాలా సబ్టిల్, చాలా సెటిల్డ్గా ఒక ముఘల్ చక్రవర్తి, ఒక అలాంటి ఒక నెగిటివ్ షేడ్ ఉండే మనిషి, అలాంటి ఒక ఆలోచన విధానం ఉండే ఔరంగజేబ్ లాంటి క్యారెక్టర్ని అంత చక్కగా, అంత క్లాస్గా చేయడంలో మాత్రం అక్షయ్ ఖన్నా పూర్తిగా సక్సెస్ అయ్యాడు. విక్కీ కౌశల్కి ఎన్ని మార్కులు వేస్తామో, స్క్రీన్ ప్రజెన్స్లో తక్కువ ఉన్నా కానీ ఆయన ప్రజెన్స్ని సినిమా అంతా ఉండేలాగా యాక్ట్ చేసిన అక్షయ్ ఖన్నాని కూడా మనం పొగడాలి. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగా మ్యాచ్ అయింది ఈ సినిమాకి, చాలా హెల్ప్ అయింది. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్గా చేసిన రష్మిక మండానా, ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ బాగా చేశారు. ఎవరు బాగా చేయలేదని మనం చెప్పడానికి లేదు. కథ విషయానికి వచ్చేటప్పటికే, శివాజీ గారు కాలం చేసిన తర్వాత ఔరంగజేబ్కి ఇంకొక ఛాన్స్ వచ్చిందని మళ్ళా మరాఠా సామ్రాజ్యం మీద ఆయన దండెత్తి ఎలాగైనా సరే దాన్ని ఆక్రమించుకోవాలి అని ఆయన అనుకుంటున్న క్రమంలో సంభాజీ మహారాజే వాళ్ళ మీద ఒక రివర్స్ అటాక్ ఇస్తాడు. ఆ రివర్స్ అటాక్ ఇచ్చిన క్రమంలో అటాక్ చేసి బురాన్పూర్ అనే ప్లేస్ని ఆయన అటాక్ చేసి దాన్ని మళ్ళీ ఆయన క్యాప్చర్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా సంభాజీ మహారాజ్ బతికే ఉన్నాడు. శివాజీ మహారాజ్ యొక్క దాన్ని ఏమంటారు, ఆయన ఆశయాల్ని, ఆయన ఐడియాలజీని, ఆ స్వతంత్రాన్ని, ఆయన కోరుకున్న భారతదేశ స్వతంత్రాన్ని ఆయన ఎలాగైనా నేను తీసుకొస్తాను, నేను ఆ లెగసీని కంటిన్యూ చేస్తాను అని ఒక ఆన్సర్ ఇస్తాడు. ఈ పొజిషన్లో ఈ సినిమా ఓపెన్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట సినిమా. ఎక్కడ కూడా సినిమా ఏదో చుట్టుతున్నట్టు, లేకపోతే ఇది చేస్తున్నట్టు, అలా చేస్తున్నట్టు ఏమో అనిపించదు. అందరు ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సినిమా ఎక్స్ట్రాడినరీగా తీశారనే చెప్పాలి. ఇంకా మైనస్ పాయింట్స్ ఏమున్నాయి ఈ సినిమా కంటే, చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే, సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికే ఔరంగజేబుని బంధించిన తర్వాత ఆ సంభాజీ మహారాజ్ లైఫ్లో జరిగేవి కొంచెం రిపీటెడ్గా అనిపించాయేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ యాక్షన్ పార్ట్. ఇప్పుడు తెలుగు ఫిలిమ్స్ అంటే మనం ఏదో మన సినిమాలకు మనం డబ్బా కొట్టుకుంటామని కాదు, కానీ యాక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మన ఇండియన్ ఫిలిమ్స్లో తెలుగు వాళ్ళే బాగా చేస్తున్నారు నాకు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్లో మనం చూసిన మాబ్ ఫైట్ కావచ్చు, రామ్ చరణ్ ఇంట్రడక్షన్, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారి టైగర్ ఫైట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా, అవి సీజన్ మనకు తెలియదని నేను అనట్లేదు, బట్ అవి క్యాప్చర్ చేయడంలో, ఆ అవుట్పుట్ తీసుకురావడంలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న క్వాలిటీ నాకు చావాలో కనిపించలేదనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కానీ, లేకపోతే ఇంకో ఆర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత ఇవన్నీ ఓకే, ఇంకొంచెం సీజీ మీద వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి స్క్రీన్ ప్లేని కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా, క్యారెక్టర్స్ని అందరికీ అర్థమయ్యేలాగా, అంటే ఈ మరాఠా చరిత్ర లేకపోతే ఈ మరాఠా రాజుల గురించి, మరాఠా వాళ్ళ పోరాటం గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది. ఓపెనింగ్ అబ్రాప్ట్గా ఓపెన్ అయిపోవటం, మనం సింక్ అవడానికి టైం పడుతుంది. మామూలు వాళ్ళు అంటే శివాజీ గారి గురించి, వాళ్ళ గురించి తెలియని వాళ్ళకి ఇదేంటి అనుకునే లోపే సినిమా చాలా వరకు జరిగిపోయినట్టు ఉంటుంది. అదే స్టార్టింగ్
కొంచెం ఒక నెరేటివ్ లాగానో లేదా ఒక కథ చెప్పిన విధానంగానో అప్పుడు పరిస్థితుల్ని కొంచెం ఒక ఇంట్రో ఇచ్చి మనల్ని కథలోకి కానీ తీసుకెళ్ళుంటే ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ అట్రాక్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఇది అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు కానీ బట్ ఇది ఒక మంచి హిందీ నుంచి వచ్చిన ఒక మంచి ప్రయత్నం అనే చెప్పాలి. మనం తండేలకు అనుకున్నాం చూడండి, జస్ట్ మిస్ క్లాసిక్, ఇది కూడా అలాంటి జస్ట్ మిస్ క్లాసిక్. కానీ చావాని థియేటర్లో చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఎందుకంటే ఆ విజువల్ కోసం, ఆ మ్యూజిక్ కోసం, విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ కోసం, అన్నిటి కోసం ఖచ్చితంగా చావాని థియేటర్లో చూడొచ్చు. ఒకవేళ మీరెవరు థియేటర్లో చూడకపోయినా ఓటీటీలో చూసిన తర్వాత అయినా మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలతో, మరిన్ని రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. We love cinema. Please like, share and subscribe Talimpu Studio.